నిర్మించాలి అన్ని కాలనీలో రైతు బజారులను, కల్పించాలి అన్ని కాలనీలలో రైతు బజారులను నిర్ణయించాలి. అక్రమ పెనాల్టీలు విధిస్తున్నారు. ప్లాన్ అప్రూవల్ లేదని, లేకపోతే రకరకాల కారణాలు చూపించి ఆస్తి పన్నులో 100% జనరల్ ట్యాక్సీ ఉదాహరణకి 5,000 ఉందనుకోండి, 5,600 మళ్ళీ ఆ పెనాల్టీ కింద వేస్తున్నటువంటి పరిస్థితి అనేది ఉంది. అలాగే మన ఈ ట్రూ ఆఫ్ ఛార్జెస్, ఈరోజు ట్రూ ఆఫ్ ఛార్జెస్ అని కరెంటు ఎప్పుడో 23, 22, 24లో ఫ్యూయల్ ఛార్జెస్ పెరిగిపోయినాయని, అలాగే బొగ్గు ఛార్జీ పెరిగిందని రకరకాల కారణాలతో ఈరోజు ఉదాహరణకి 500 ఎలక్ట్రికల్ బిల్ వస్తుంది. దీన్ని 1,000 రూపాయలు 1,100, 1,100 వచ్చేది 2,200, అలాగే 5,000 వచ్చేది 10,000. ఈ రకంగా దుర్మార్గంగా ఈ ట్రూ ఆఫ్ ఛార్జెస్ అనేది విధించారు. ఈ వెంటనే ఈ ట్రూ ఆఫ్ ఛార్జెస్ రద్దు చేయాలని చెప్పేసి మేము వార్వా నివాసగా డిమాండ్ చేస్తున్నాం. మా రోజును గాజువాక ప్రాంతంలో గాజువాక జీవీఎంసీ ఆఫీస్ దగ్గర కమిషనర్ గారికి వినతిపత్రం ఇవ్వడానికని వార్వా నివాస ప్రతినిధులు, కాలనీలందరి తరఫు నుంచి కాలనీ వాసులు అందరూ కూడా ఇక్కడ విచ్చేసి ఉన్నారు. మొట్టమొదటిగా మన డిమాండ్ ఏంటంటే, ఇక్కడ అద్దె ప్రాతిపదిక మీద ట్యాక్స్ నిర్మించాలని, పాత విధానాన్ని కొనసాగించాలని, అలాగే రెండవది ఏంటంటే పాత గాజువాక నుంచి కనీసం అకనంపూడి వరకు రెండు ప్రక్కల సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేయాలని, అలాగే పాత గాజువాక తదితర చోట్ల అవసరమైన చోట్ల సబ్వేలు ఏర్పాటు చేయాలని, అలాగే ట్రూ ఆఫ్ ఛార్జెస్ కూడా కరెంటు ట్రూ ఆఫ్ ఛార్జెస్ రద్దు చేయాలి, సర్దుబాట్లు రద్దు చేయాలని, అలాగే అనకాపల్లి బస్ స్టాప్ అయితే చూపించారు. అలాగే శ్రీనగర్ లో బస్ స్టాప్ ఆల్రెడీ ఏర్పాటు ఉంది, అక్కడ షెల్టర్స్ లేకుండా చేశారు. వృద్ధులు కానీ మహిళలు కానీ అలాగా బస్సులకు వీక్షించాలంటే ఈ వర్షాల్లోని, బురదల్లోని, అలాగే ఎండల్లోని అలాగే ఉంటున్నారు. దయచేసి ఇంత ముందే వినతిపత్రం ఇచ్చాం, 6 నెలల క్రితం వినతిపత్రాలు ఇచ్చాం, వినతిపత్రంలో రాసా, అయినా సరే ప్రభుత్వానికి ఎక్కడా కూడా చెల్లించలేదు. ఈ రోజున పాతగాజువాక జంక్షన్ లో వందలాది మంది బస్సుల గురించి వెయిటింగ్ లో ఎండల్లో ఉండన్నారు తప్ప కనీసం సీనియర్ సిటిజన్స్ కి కూర్చునే దానికి అవకాశం కూడా లేకుండా పోయింది. దయచేసి దీని మీద గమనించాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే రైతు బజార్లు కట్టారు, కొన్ని చోట్ల 10 ఏళ్ళు అయింది రైతు బజార్ కట్టి, ఈ రోజు వరకు ప్రారంభం అనేది జరగలేదు. ఆ మధ్యన మీడియా కూడా తీసుకొచ్చినా సరే మాకు దాని మీద ఎటువంటి చలనం లేకుండా చేశారు. అది శిథిలావస్థకు వచ్చింది. అది ఆల్రెడీ 2007లో 14లో కట్టినట్లున్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రారంభం జరగలేదు. అలాగే కణితిలో కూడా ఒకటి కట్టారు, దానికి కూడా ప్రారంభకరం నోచుకోలేదు. కాబట్టి ఇలాంటి డిమాండ్స్ అన్నిటిపైన కూడా ప్రభుత్వం దీని మీద కుక్కలు పందులు విపరీతంగా ఉన్నాయి. అలాగే ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమానికి ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, మన విశాఖపట్నంలో జీవీఎంసీకి వచ్చినటువంటి మొత్తం ఆస్తి పన్నులో 1/3 భాగం అనేది గాజువాక జోన్ నుంచే సమకూర్చడం జరుగుతుంది. కానీ గాజువాక జోన్కి వినియోగం చేసినటువంటి ఖర్చులైతే చూస్తే కనీసం 6వ వాటా కూడాను వినియోగించట్లేదు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి పని. ఇక్కడ కాకులు కొట్టి గద్దలకు వేసినట్ల గాజువాక జోన్ నుంచి తీసుకెళ్లి ఆర్కే బీచ్, ఎంవీపీ ఇటువంటి బాగా అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో ఇక్కడ ప్రజలు కట్టినటువంటి పన్నును వాళ్ళకు వినియోగించడం అనేది చాలా దుర్మార్గం. ప్రధానంగా మా డిమాండ్ ఏంటంటే, గాజువాక జోన్లో సుమారు 20 వార్డులు ఉన్నాయి. ప్రతి వార్డుకి ఒక లైబ్రరీ ఉండాలి. అదేవిధంగా ప్రతి వార్డుకి కూడాను ఒక పిహెచ్సి ఉండాలి. ఎందుకంటే గాజువాకలో సుమారు 5 లక్షల పైచిలుక జనాభా నివసిస్తున్నారు. ఇక్కడ సరైనటువంటి ఏ విద్యా వైద్యం సంబంధించినటువంటి వనరులు లేవు. ఎందుకంటే విశాఖపట్నంలో చూసినట్లయితే ఇంచుమించు జీవీఎంసీలో ఉన్నటువంటి 1/4 పాపులేషన్ ఒక గాజువాకలే ఉన్నది. ఇక్కడ ఒక్కటి కూడా ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ఎక్కడో అగ్నంపూడిలో నామమాత్రంగా నిర్మించారు. డిగ్రీ కాలేజ్ లేదు. అదేవిధంగా పాలిటెక్నిక్ కాలేజ్ ఖచ్చితంగా ఇక్కడ గాజువాకలో నిర్మించాలి. ఆ డిగ్రీ కాలేజ్ అనేది ఏర్పాటు చేయాలి. ప్రతి వార్డులో కూడాను ఒక పిహెచ్సి ఏర్పాటు చేయాలి. చెప్పడానికైతే చాలా కరెంటు బిల్లుల విషయంలో ప్రతి వీధికి ఒక స్మార్ట్ మీటర్ పెడుతున్నారు, కానీ ఎక్కడ కూడా వీధి లైట్లు అనేది సక్రమంగా వెలగట్లేదు. కాలువల్లో కూడాను
ఏదో ఉంటుంది. వారానికి ఒకసారి 2 సార్లు జీవీఎం సిబ్బందిని పంపించి బళ్ళు కూడా రెగ్యులర్ గా పంపించట్లేదు. చెత్త తీసేయడానికి వాళ్ళు తుడిచేటప్పుడు ఆ చెత్త అనేది కాలువలోకి తోస్తున్నారు. రెండో రోజు వచ్చి ఆ తోలకి చెత్తని మరలా పైకెత్తుతున్నారు. మూడో రోజు వచ్చి దాన్ని డంప్ చేస్తున్నారు. ఈ విధంగా వారం మొత్తం మీద చూస్తే 1-2 సార్లు జరుగుతుంది. ఈ లోపు కుక్కలు, పందులు, ఆవులకైతే ప్రత్యక్షంగా చెప్పవలసిన అవసరం లేదు. నెక్స్ట్ మన మిత్రులు ఇప్పుడు చెప్పారు స్మార్ట్ మీటర్ విషయంలో. స్మార్ట్ మీటర్ ఏదైనా మీటర్ బిగించేటప్పుడు ఎవరైనా మీటర్ని టచ్ చేస్తే ఖచ్చితంగా ఈ విద్యుత్ సంబంధించిన అధికారులేమో యాక్షన్ తీసుకుంటామంటారు. ఎవరో అనామకులు తెలియనటువంటి వ్యక్తులు ఎవరో ఇద్దరు కుర్రవాళ్ళు పంపించి మీటర్ బిగించాలని చూస్తున్నారు. వాళ్ళు బిగించేటప్పుడు ఈ విద్యుత్ సంబంధించినటువంటి ఏ సిబ్బంది కనీసం లైన్ ఇన్స్పెక్టర్ కానీ, ఒక లైన్ మ్యాన్ కానీ కనీసం ఎవరు కూడా రాకుండాను ఒక దొంగ చోటున ఈ స్మార్ట్ మీటర్లు బిగించవలసిన అంత అవసరం ఏమొచ్చింది. అదేవిధంగా స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నామని ఆ తాలూకా కన్జ్యూమర్కి ఏమో నోటీస్ ఇచ్చి చెప్పవలసి వాళ్ళ తాలూకా ప్రమేయం మేరకు మాత్రం చేయాలి తప్ప కానీ భయాందోళన గురి చేసి ఎవరో ఒక రౌడీలాగా ఉన్నటువంటి బలిష్టంగా ఉన్న 2-3 కుర్రోళ్ళు పంపించి స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు. ఇది దుర్మార్గమైనటువంటి పరిస్థితి. దానితో పాటు ఇక్కడ పాత గాజువాక నుంచి కొత్త గాజువాక వరకు రోడ్స్ అయితే ఉన్నా కానీ ఈ సబ్వేలోన ఎక్కడా కూడా ఒక బల్బు వేగట్లేదు. రాత్రిని ఇక గాజువాక నుంచి కోర్మనపాలెం వరకు కూడాను ఏ రకమైనటువంటి ఒక లైట్ కూడా లేకపోవడం వల్ల అనేకమైన యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ప్రధానంగా ఈ జీవీఎంసీ మీదుగా హెవీ వెహికల్స్ వెళ్తున్నా. ఈ వెహికల్స్ ఇమీడియట్ గా ప్రధానంగా హాస్పిటల్ ఉన్నది, కోర్టు ఉన్నది, ఎంఆర్ఓ ఆఫీస్ ఉన్నది, జీవీఎంసీ ఉన్నది. ప్రధానమైన ఆఫీసులు అంటే రోజు తక్కువ కనీసం 60-70 మంది ప్రయాణించినటువంటి వీధుల్లో ఈ ఒక ఇటువంటి భయంకరమైన వెహికల్స్ అనేవి వెళ్తే ఎంతమంది ఎలక్ట్రిసిటీ రేట్లు రాబందుల్లో మీరు లాక్ తింటే ఎట్లాగండి? అది క్లియర్ 1, క్లియర్ 2, క్లియర్ సర్దుబాటుతో పాటు ఇప్పుడు పేపర్లు వేస్తాం కదండి. మాట్లాడిందా 15 రోజుల లోపు మనం అప్పీల్ పెట్టుకోవాలండి. అది పెట్టడం లేదు. అది మనకు ఎఫెక్ట్ అయిన తర్వాత పెడుతున్నారు సార్. ఫార్మాలిటీ అప్పీల్ ఉంది. అదే ఎలక్ట్రిసిటీ చార్జెస్ పెంచుకోండి. ఏపీఎస్సీ బోర్డుకి ఇచ్చారా? ఏపీఎస్సీ బోర్డుకి ఇచ్చాం, ఏపీఆర్సీకి ఇచ్చాం, అందరికి ఇస్తున్నాం. కానీ వరుసగా క్లియర్ సర్దుబాటు. Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.